ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, మీడియా మిత్రులకి, రాజధాని రైతులకి, రైతు కార్మికులకి, కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా, ఎందుకంటే చేస్తున్న అన్యాయాల గురించి చెప్పాలి కాబట్టి, ఈ ప్రాంతంలో రాజధాని వచ్చిందనే కానీ రాజకీయ పార్టీలు ఎవరికి కూడా విశేషత ఏ డెవలప్మెంట్ కాకూడదు అనుకుంటారో ఏమో అర్థం కావట్లేదు. కానీ దాదాపు చెప్తా, ఫస్ట్ 14 నుంచి ఏంటో చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ రాజధాని రైతులకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. రాజధాని రైతు కార్మికులకు కూడా నెలకు 10,000 ఇవ్వాలి. ఈ సెకండ్ పూలింగ్ రైతులకి ఎకరానికి ₹1,00,000 ఇచ్చి 250 గజం ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాము. గవర్నమెంట్ మారంగానే మొన్న ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు సర్వే నెంబర్లు లేరు. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో 6-7 కోట్లు పొలాలు అమ్మినాయి కాబట్టి, అంటే ఇక్కడ రైతులు బాగుపడకూడదు. తర్వాత ఏం చేశారు, ఆ సర్వే నెంబర్లు టాపేసి మళ్ళీ సెకండ్ పూలింగ్ అని వస్తూ ఉన్నారు. 45,000 ఎకరాలు కావాలంటారు. దీంట్లో గవర్నమెంట్ భూములు మళ్ళీ 30,000 ఉంటాయి. దాదాపు 70,000-75,000 ఎకరాలు. ఇలా తీసుకుంటా పోతే ఈ రైతుల ప్లాట్లు కొనేది ఎవరు? వాళ్ళు విదేశీ కంపెనీలకి 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లకు అమ్ముకుంటారు. ఈ ప్రజల ప్లాట్లు, రైతుల ప్లాట్లు ఎవరు కొనాలి? ఈ ప్రాంత ప్రజలు ఏం కావాలి? అందుకని ప్రధాన డిమాండ్ అది. ఈ సెకండ్ పూలింగ్ మొత్తం కూడా ఎకరానికి ₹1,00,000 ఇచ్చి 250 గజం ఇవ్వాలి. ఎన్ని ఓళ్ళు తీసుకుంటే అన్ని ఓళ్ళల్లో ఎంతమంది ఉంటే అంతమంది కార్మికులకు, రైతు కూలీలకి నెలకు ₹10,000 ఆర్థిక సాయం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకనంటే ఈ ప్రాంతం డెవలప్ కావటం ఇష్టం లేదు వీళ్ళకని నాయకులకి, పార్టీలకి చూశారు. గతంలో ఫస్ట్ 2014లో ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తే అక్కడ రాజధాని అన్నారు. యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ దగ్గర చెప్పారు కదా. ఏం చేశారు, మళ్ళీ ఆడ రాజధాని అని ఆడ రేట్లు వచ్చి అందరు కొనుక్కొని కాగానే మళ్ళీ ఆపేసి, కాదు ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కృష్ణా జిల్లా నూజివీడు రాజధాని, అసెంబ్లీ సాక్షిగా అని చెప్పి సీఎం గారు ప్రమాణం చేశారు. ఆ రోజు 2014 ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలు. ఆ తర్వాత ఈ ప్రాంతం అంతా తగ్గిపోయింది. 5 లక్షలకి 10 లక్షలకు కొన్నారు. మళ్ళీ తుళ్ళూరు రాజధాని ప్రకటించుకోక ముందు 5 లక్షలు 10 లక్షలు కొని తుళ్ళూరు రాజధాని ప్రకటించుకొని ఈ పొలాలన్నీ 25 సెంట్కి ఎకరం కవులు ఇస్తామని చెప్పి అవన్నీ మార్చుకొని 20 సెంట్ మెజారిటీ రైతులు ఇచ్చారు అని చెప్పి ఒక ఫోకస్ చేసి ఎకరం మళ్ళీ అప్పుడు 2-3 కోట్లకు అమ్ముకున్నారు. 5 లక్షలు 10 లక్షలు కొనుక్కున్నాయి, అన్నీ 2-3 కోట్లకు అమ్ముకున్నారు. అంటే ప్రజలు, రైతులు, రైతు కూలీలు, ప్రజలు మాత్రం బాగుపడకూడదు. ఈ ప్రాంతం బాగుపడకూడదు. నాయకులు, పార్టీలు మాత్రమే బాగుపడాలి. ఈ విధంగా చేశారు. అట్లా 14, 15 ఇటని అట్టని ఈ ప్లాట్లు పడేయటం అని చేసుకుంటా వెళ్ళిపోయారు. ఆ తర్వాత 2016లో నోట్లు రద్దు చేశారు. అసలే కొత్త రాజధాని, కొత్త రియల్ ఎస్టేట్ అయితే మళ్ళీ నోట్లు రద్దు. 2 లక్షల కంటే మార్చుకోవటం లేదన్నారు. ఆ తర్వాత 2017లో మళ్ళీ ఇది ఎలా తిప్పుకోవాలో అర్థం కాక జిఎస్టీ బిల్లు పెట్టారు. ఈ జిఎస్టీ బిల్లు పెట్టంగానే మళ్ళీ ఈ లెక్క చూపని 7 రాజధాని తగ్గిపోయినాయి మళ్ళీ రేట్లు. 2018 వచ్చింది మళ్ళీ. మా నాన్న పవనాన్న గారు చిన్నబాబు పెద్దబాబు సూట్ కేసు బాబులు అని చెప్పి అన్నాడు. ఈ కేంద్రం 45 లడ్లు ఇచ్చాడు బీజేపీ అన్నాడు ప్యాకేజీ అనగానే. ఇది వదిలేశారు. మళ్ళా వెంకయ్యనాయుడు గారు వచ్చి ఇక్కడ ప్రత్యేక హోదా వద్దు, నువ్వు ప్యాకేజీకి ఒప్పుకోని ఒప్పించాడు. ఆయన కనపడలే. 2,25,000 కోట్ల బడ్జెట్ ప్రకటించారు. ఇచ్చారా? పట్టుమని 10,000 కోట్లు ఇంతవరకు ఇవ్వాలా? లేదు. ఇచ్చారు. ఏం చేశారు చెప్పనండి? లేదు. ప్రతిసారి దగా మోసం. తర్వాత 2019 రాగానే ఎలక్షన్, జగనన్న గెలిచాడు. ఆయన ఏమన్నాడు, 3 రాజధాని. సరే 3 రాజధాని. ఈ రాజధానికి 100 అడుగుల రోడ్డు లేకపోయినా కాకాని దగ్గర నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా కృష్ణానది బ్యారేజీ కట్టేలా ఒక రోడ్డు ఒకటి వేసాడు. అది మంచి పని చేశాడు ఆయన. ఎందుకంటే వీళ్ళు రాజధాని ప్రేమ చూపెట్టే కానీ భూమి మీద ప్రేమే, జనం మీద ప్రేమ కాదు. అట్లా అయిపోయి ఏదో అయిపోయింది. మళ్ళీ 2020లో కరోనా వచ్చింది, ఫస్ట్ కరోనా. అదే 2021లో సెకండ్ కరోనా. సరే పాపం నేను ఈ దీక్ష రైతుల కోసం 12 రోజులు మొదలుపెట్టి ఈ 10-11 రోజులకే కళ్ళు మంటలు వచ్చి కళ్ళజోడు పెట్టాం. ఈ ప్రభుత్వం ఆ రోజు సీఎం గారు చంద్రబాబు నాయుడు ఆయన స్వార్థపు రాజకీయాల కోసం
5 సంవత్సరాలు రైతుల్ని నడి రోడ్డు మీద నుంచోబెట్టాడు, ధర్నా చేపించాడు. ఎంత పాపం అండి. అదే జగనన్నకు రాజధానిలోకి వచ్చినప్పుడు పసుపు నీళ్ళు చల్లకుండా పోయి ఆయన దగ్గర కూర్చొని ఒక గంట ఒక రోజు మాట్లాడి చెప్తే 5 నిమిషాల్లో ఆయన సరే ఇదే రాజధాని పోండి అని బాబు గారికి అప్పచెప్పేసేవాడు. ఈ పూలింగ్ల వరకు నువ్వు డెవలప్ చేసుకోవాలి, నేను రాష్ట్రంలో పరిపాలన చేసుకుంటానంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం